నిద్రలో కూడా రకాలు ఉన్నాయండి. టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కీర్తన గ్రంథము 4వ అధ్యాయములో 8వ వచనంలో ఒక నిద్ర ఉంటుంది. అది సహజ నిద్ర. అంటే మనం సాయంకాలం ఉదయం అంతా పని చేసుకుని సాయంకాలం నిద్రిస్తాం చూసారా, మరలా ఉదయం లేచి మన పనులు మనం చేసుకుంటాం. ఇది అందరూ నిద్ర వస్తారండి. మంచోడు చెడ్డోడు ఇవ్వండి, ఏ మతమైన ఏ కులమైన అందరూ నిద్రపోతారు. ఇది సహజ నిద్ర. ఇది రెండో నిద్ర ఉంది. ఆదికాండం 2:21. ఆదికాండం 2:21 నిద్ర ఏంటంటే గాఢ నిద్ర. దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి అంటాడు. ఈ సహజ నిద్రకి గాఢ నిద్ర అంటే, ఈ సహజ నిద్ర అరే బాబు అని కాకైతే పలుకుతేళ్ళు లెగుతాడు, లేదా తడితే లెగిసిపోతాడు, అలా పడుకోడు. కొంతమంది అయితే మెలకుగానే పడుకుంటారండి, కొంచెం చిన్న శబ్దమైన లెగిస్తారండి. ఇదంతా సహజ నిద్ర. రెండోది గాఢ నిద్ర. మరి ఆదాముకి దేవుడైన యెహోవా గాఢ నిద్ర కలుగజేసి అతను ప్రక్కట ఎముకలోంచి ఒక ఎముక తీశాడు. తర్వాత ఆదాముకి ఆ గాఢ నిద్ర వదిలిపోయింది. ఏమండి మరలా యథావిధిగా జీవించాడు. డాక్టర్లు కూడా మనకు ఆపరేషన్ చేసినప్పుడు ఎనస్థీసియా ఇస్తారు, మత్తు ఇస్తారు, మనల్ని గాఢ నిద్రలోకి పంపిస్తారు. ఈ ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనం ద్వారానే ఈ మత్తు మందు కనిపెట్టబడింది. జేమ్స్ సింప్సన్ అనే వ్యక్తి వైద్య రంగంలోనే ఉన్నాడు. అతను ప్రతివాడి కాళ్ళు చేతులు పట్టేసుకుని ఆపరేషన్ చేసేవారండి. ప్రారంభంలో ఎలా పడితే అలా కోసేస్తుంటే ఆ బాధ తట్టుకోలేక కేకలెడుతుంటే ఆ సాయంకాలం వచ్చి అతనికి అన్నం తినబుద్ధి అయింది కదంటే, ప్రభువా ఏంటి ప్రజల బాధ చూడలేకపోతున్నాను, దీనికి ఏం పరిష్కారం లేదా అని ఏడుస్తూ ఉండేవాడంట, ప్రార్థన చేస్తూ ఉండేవాడంటే. అప్పుడు దేవుడు ప్రార్థన చేసినప్పుడు ఈ వచనం చూపించండి అతనికి. దేవుడైన యెహోవా ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి అతను ప్రక్కట ఎముకల్లో ఒక ఎముకను తీసి, అంటే ఒక మనిషికి ఆపరేషన్ చేయాలంటే మనిషిని గాఢ నిద్రలోకి అంటే మత్తులోకి పంపించాలన్నమాట అని ఈ బైబిల్ ద్వారా తెలుసుకుని అతడు అంటే జేమ్స్ సింప్సన్ క్లోరోఫామ్ అనే మత్తు మందును కనిపెట్టాడు. ఈరోజు అందుకే ఆపరేషన్ మనకి ఈజీ అయ్యి. ఈ గాఢ నిద్రలోకి వెళ్ళిన వాళ్ళు కూడా కాసేపటికో గంటకో అంటే 2 గంటలకో లేస్తారు. వీళ్ళు మొత్తం వదిలిపోయిందో లెగుస్తారు. అండ్ ఒకటి సహజ నిద్ర, 2 గాఢ నిద్ర. మూడోది కీర్తన గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం ఉంటుంది, మరణ నిద్ర, చావు. ఇది కులాంతోనూ మతముతోనూ జాతితోనూ చిన్నోడా పెద్దోడా బలవంతుడా బక్కోడా ధనవంతుడా భేదుడా ఈ భేదం ఏమీ లేదు. ఈ ప్రపంచంలో క్యాస్ట్ ఫీలింగ్ లేనిది ఎవరికంటే మరణానికి. పలానా క్యాస్ట్ వాడికి మరణం రాదు, పలానా క్యాస్ట్ వాడికి మరణం వస్తుంది, పలానా రంగోడికి రాదు, పలానా రంగోడికి వస్తుంది, పలానా బలవంతుడికి రాదు, ఇలాగేం లేదు. ఓ రోజు వెనక ముందు మొత్తమే అందరూ దుకాణం చదివేసిన వాళ్ళే. ఏమండి ఇప్పుడు మీలో ఎవరుంటే చెప్పండి, నేను చచ్చినా సావనండి, ఇదిగో మా ఊర్లో దిమ్మలాగా బొమ్మలాగా విగ్రహంలాగా అలాగే ఉండిపోతానంటే మీరు మీ ఫోటో నాకు వాట్సాప్ చేయండి, నేను పేపర్లో వేయిస్తాను. ఇదిగో పలానా వ్యక్తి అంటే ఎప్పటికీ సావడంటారు. ఏమండి ఎవరు ఉన్నారా, నేను చచ్చినా సావనండి అన్నవాడు ఎవడు ఉన్నాడా? అందరూ చచ్చేవాడు తప్ప సావనాడు ఎవడో లేడు. వెనక ముందు అందరూ పోతారు. ఇది మరణ నిద్ర. ఇది 4వ నిద్ర ఏంటంటే దెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి దెస్సలోనికి పత్రిక 4:14 ఉంటుంది. యేసునందు నిద్రించిన వారు, యేసుప్రభు ఎలాగైతే తిరిగి లేచాడో ఆ విధంగానే వారు మరలా తిరిగి లేస్తారు. ఇది క్రీస్తునందు లేక యేసునందు నిద్ర. 1 సహజ నిద్ర, 2 గాఢ నిద్ర, 3 మరణ నిద్ర, 4 యేసునందు నిద్ర.